అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము, ఇందులో 5వ భాగంలో ఉన్నాము. ఈ రోజు మనం ఈ మొదటి వీడియో ద్వారా 52 మరియు 53వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఈ 5వ భాగాన్ని ముగించుకోబోతున్నాము. దీని తర్వాత ఆఖరి భాగమైన 6వ భాగంలోకి అడుగు పెడతాము. అయితే మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు దివ్య శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనకి పోయిన వారం 4 శ్లోకాల ద్వారా 48 నుండి 51వ శ్లోకం వరకు కూడా పరమాత్మ బుద్ధి యోగం గురించి మరికొంత వివరణిస్తూ, ముఖ్యంగా సమత్వ యోగము అంటే మనం ఈక్వానిమిటీతో ఈ దైనందిక జీవితం అంటే బాహ్య కర్మలు ఎలా చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. అంతా కూడా మనకి అక్కడ ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, ఆత్మతత్వ జ్ఞానాన్ని చెప్పారు, ధర్మబోధ అంటే కర్తవ్య బోధ చేశారు. నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ కర్తవ్యం యుద్ధం చేయటమే, కానీ ఏ స్థితిలో ఉండి నువ్వు యుద్ధం చేస్తే నీకు ఆ కర్మబంధం అంటుకోదో నేను చెప్తాను విను అని మనకి బుద్ధి యోగం గురించి చెప్పనారంభించారు. 39వ శ్లోకం నుండి కూడా దాని గురించి వివరణ మొదలు పెట్టారు, కానీ ఎలా చేయాలి అనేది చెప్పలేదు మనకి ఇంకా పరమాత్మ. అది ఒక సీక్రెట్ గా ఇంకా అలాగే ఉంచారు. దాని చుట్టూతో చెప్తున్నారనమాట. ఇది చేస్తే నువ్వు ఇలా ఉంటావు, ఇది చేస్తే దాని క్వాలిటీ ఇది, నీకు బుద్ధి నిశ్చలంగా ఉంటుంది, ఇంకెటువంటిగా అట్లా చంచలత ఉండదు అని. దానిని ప్రాక్టీస్ చేసే వాళ్ళ గురించి, వాళ్ళ బుద్ధి ఎలా మనలో ఆ పరిపక్వత కానీ, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కానీ ఎలా వస్తుంది, వాళ్ళు బాహ్య కర్మలు చేసేటప్పుడు ఎలా ఉంటారు, అంటే ఏ స్థితికి చేరుకుంటారు, ఇవన్నీ వివరిస్తున్నారు. అక్కడెక్కడ కొంచెం ట్విస్ట్ ఎక్కడిచ్చారంటే 46వ శ్లోక, యావానర్థవుదపాని సర్వత సంప్లుతోదకే అని ఒక జ్ఞానిని, మహాజ్ఞానిని, ఎవరు స్వయం ప్రకాశ జ్ఞానిని, ఎవరు మా పుస్తకాలు చదివితే వచ్చే ఆ జ్ఞానం కాదు, స్వయం ప్రకాశంగా అంటే తనకు తాను గాఢమైన ధ్యాన సాధన ద్వారా ప్రాప్తింప చేసుకున్న ఆ జ్ఞాని ఎవరైతే ఉన్నారో వారిని ఒక మహానదితో పోలుస్తూ అక్కడ ఆ శ్లోకం ఎందుకు ఇచ్చారు అని మళ్ళీ వెంటనే కర్మణ్యేవాధికారస్తే అని చెప్పారు. ఎందుకు అక్కడేమో జ్ఞాని గురించి చెప్పి తర్వాత కర్మ గురించి ఎందుకు చెప్పారు అంటే, ఓ సాధకుడా, నువ్వు ఇంకా జ్ఞాని కాలేదు, నువ్వు పుస్తకాలు చదివి జ్ఞాని అని ఫీల్ అవ్వద్దు. ఆ జ్ఞాని అలా ఉంటారు, ఒక్కసారి ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా నీకు కర్మలు చేయాల్సిన అవసరం ఉండదు, అంతా నీలోనే ఉంటుంది. అందుకనే ఆ స్థితికి రావాలంటే నువ్వు బుద్ధి యోగ కర్మ అనేది చెయ్యాలి. మళ్ళీ అందులో కూడా నువ్వు ఎటువంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, కోరికలతో చెయ్యొద్దు అని 47వ శ్లోకం ద్వారా కర్మణ్యవాధికారస్థేలో చెప్పి, దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు అలా కర్మ చేస్తావో, ఏది బుద్ధి యోగ కర్మ చేస్తావో, దాని తర్వాత బుద్ధి నిశ్చలం అయిన తర్వాత 48వ శ్లోకం నుండి కూడా మనకి బాహ్య కర్మలు ఎలా చేయాలి, అలా అక్కడి నుంచే మనకి సమత్వ బుద్ధి గురించి కానీ, ఈక్వానిమిటీ కానీ చెప్పారు పరమాత్మ. 4 శ్లోకాలు కూడా దాని గురించే వివరణ ఇచ్చారు అన్నమాట. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటది? మనస్సు
దాని యొక్క మూలం ఏంటి? మనం మనస్సు లయం చేయాలి, మనస్సు లయం చేయాలి ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా! మరి మనస్సు లయం చేయాలి అంటే అసలు మనస్సు యొక్క మూలం తెలియకుండా దాన్నెలా లయం చేస్తారు? మనస్సు మూలం ఏమిటి? దేనికి అది ఆధారభూతం? ఏది ఉంటే అది ఉంటుంది, ఏది లేకపోతే అది లేదు అంటే ఆత్మ. ఆత్మే అన్నిటికీ ఆధారభూతమైనది. మీకు గుర్తున్నట్లయితే ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే గర్భధారణ చేసిన తల్లి గర్భధారణ చేసింది, ఆత్మ అందులోకి ఎంటర్ అయినప్పుడు మనం తెలుసుకున్న తొడుగులుగా కాజల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, ఆ తర్వాతే ఫిజికల్ బాడీ అనేది ఫామ్ అవుతుందని తెలుసుకున్నాం. మరి ఈ ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ 24 ఎలిమెంట్స్ ఏమిటి అవి అంటే అక్కడ ఏం గుర్తు వస్తుందా? మనసు, అక్కడ మనం మనోబుద్ధి, అహంకారము, చిత్తము ఆ నాలుగిట్లో మరి మనసు ఉందా లేదా? మరి మనసుకు ఆధారభూతమైనది ఏంటి? ఇప్పుడు ఈ తొడుగుల్ని ఆధారం అనుకుంటామా? ఆత్మని ఆధారం అనుకుంటామా? ఆత్మ లేనిది అసలు ఏదీ లేదు. మరి ఆత్మకి ఆధారభూతమైనది పరమాత్మ. పరమాత్మ ప్రతిబింబాలమైన మన ఈ జీవాత్మకి తొడుగులుగా తెచ్చుకున్న ఈ 3 శరీరాలు ఏవైతే ఉన్నాయో కారణ శరీరము, సూక్ష్మ శరీరము, మన భౌతిక శరీరము, అందులో సూక్ష్మ శరీరానికి సంబంధించిందే ఈ మనసు. అందుకే మనకి జన్మలు తీసుకోగా మనసు కూడా మనతోనే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అందులో నిక్షిప్తంగా ఉన్న భయాలు కానీ, భావోద్వేగాలు గానీ, ఏదైతే మనం అరిషడ్ వర్గాలు అనుకుంటున్నాం ఇవన్నీ కూడా మరి నెక్స్ట్ జన్మకి అవే వాసనల కింద మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అది మనోమయ కోశం ద్వారా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. దానిని మనం లయం చేసే ప్రయత్నమే ఇవన్నీ కూడా. మనం ఏదైతే సాధన మార్గాన్ని పట్టుకున్నామో శ్వాస మీద ధ్యాస కానీ, లేకపోతే అంతర్ముఖంగా జరిగే ప్రాణాయామ ప్రక్రియ కానీ, అంటే ఇవన్నీ ఏంటి? మనస్సుని కొన్ని స్థిమితం చేసేయి ఉంటాయి. మనస్సుని నాశనం చేసేయి ఉంటాయి. అంటే పూర్తిగా ఇంకా లయం చేసేయి. అంటే దానికి ఉన్న ప్రాణశక్తిని మనం తీసేసుకుంటున్నాం. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా అంతర్ముఖం చేసుకొని ప్రాణశక్తిని ఆహ్, అంతర్ముఖం చేసుకోవటం అంటే మనసు దేనితో వెళ్తోంది? ఇంద్రియాలతో ఎప్పుడు బాహ్యంగా వెళ్దామనే చూస్తుందది. అలాంటి మనస్సుని బయటికి వెళ్ళకుండా బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసే ప్రక్రియ మనం చేసే అంతర్ముఖ ప్రాణాయామ ప్రక్రియ. దాని ద్వారానే మనసు గ్రాడ్యుయల్‌గా మనకి అంతర్ముఖమయ్యి బాహ్య విషయాల పట్ల ఆసక్తి తగ్గి క్రమంగా అది ఆత్మలో లయమవుతుంది. ఇంకా ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఇప్పుడు ఈ బుద్ధి యోగము చేసేటప్పుడు దాని గురించి అక్కడే చెప్పారు 48వ శ్లోకాలో యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యః అసిద్ధ్యోః సమో భూత్వా. సిద్ధి అయినను అంటే పుణ్య పాపాలు ఏదైనా గానీ నువ్వు ఈ బుద్ధి యోగం చేసినప్పుడు ఏమవుతుందంటే సమంగా చూస్తావు, సమానత్వంతో చూస్తావు అని చెప్పి తర్వాత దూరేణః అవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. అంటే ఇదేంటి? బుద్ధి యోగము కర్మే, మనం చేసే బాహ్య కర్మలు కర్మలే. మరి ఈ రెండిటికి తేడా ఏంటంటే ఒకటి ఉన్నతమైనది. బుద్ధి యోగం అనేది ఎంతో ఉన్నతమైనది. కృపణులు అంటే అల్పులు ఫాలో అయ్యేదేంటంటే ఈ బాహ్య కర్మలు ఫలితం కోసమే అవి చేస్తారు. అవి అల్పమైన కర్మలు. మనకి చేసే బాహ్య కర్మలన్నీ కూడా బుద్ధి యోగంతో పోలిస్తే చాలా అల్పమైనవి అని చెప్తున్నారు. ఈ బుద్ధి యోగం ద్వారానే తర్వాత బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. అంటే ఈ సుకృతము, దుష్కృతము ఈ అన్నీ కూడా బుద్ధి యోగం ఎవరైతే సాధన చేస్తారో వారు ఈ దీనివల్ల వచ్చే ఈ పుణ్య పాపాలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఎటువంటి అపేక్ష లేదు. అవి ఇక్కడే వదిలేసి వెళ్తారు. ఆహ్, భూమి మీద ఇక్కడే వదిలేసి వెళ్తారు కానీ, ఇంకా నెక్స్ట్ జన్మలంటూ ఉండవు వాళ్ళకి. యోగః కర్మసు కౌశలం. ఈ ఈ 2 సుకృత, దుష్కృత ఏదైతే ఉన్నాయో, పాప పుణ్య కర్మలు ఏదైతే ఉన్నాయో, దానికి వారు సమత్వ భావంతో చేస్తారు. నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా చేస్తారు. అదే మనం అక్కడ నేర్చుకున్నదేంటంటే, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి చేస్తారు కాబట్టి, వారికింకా జన్మ అనేది నెక్స్ట్ ఉండదు. అక్కడ తర్వాత చెప్పి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః మహాజ్ఞాని
అయిన వాడు వాళ్ళ ఈ బాహ్య కర్మలు చేసే విధానం ఇక ఇట్లా ఎప్పుడైతే చేస్తారో, ఏది నాకు పుణ్యము లేదు, పాపము లేదు, నేను చేయాల్సిన పని ఏదో నిర్వికల్ప సమాధి స్థితిలో, అంటే నేను చేస్తున్నాను అనే భావనతో కాకుండా నా ద్వారా భగవంతుడే చేయిస్తున్నాడు, ప్రతి కర్మలోనూ కూడా భగవంతుని చూసేవాడు, వాళ్ళకి ఇంకా నెక్స్ట్ జన్మలు ఉండవు, పుణ్యపాపాలు ఇక్కడే వదిలేసి వెళ్తారు. అటువంటి వాళ్ళే మనీషిణులు, అంటే మహాజ్ఞానులు. అది ఇంకా జన్మ బంధము నుండి ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉండి చేస్తామో, ఇంకా మనకి ఇదంతా కూడా జన్మ బంధము, ఈ కర్మ చక్రము నుండి కానీ, ఈ పునర్జన్మ చక్రము నుండి కానీ మనం విముక్తులం అవుతాము. అదే ఇంకా ఫైనల్ స్టేట్ అని చెప్పారు పరమాత్మ. అక్కడి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనసు లయం చేయటం కానీ, ఆ లయం చేయటం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనకి బుద్ధి యోగం చేసినందువల్లనే వస్తుంది. ఆ తర్వాత మన బాహ్య కర్మలు గ్రాడ్యువల్‌గా మనం ఎనర్జీ ఎప్పుడైతే ప్రాణశక్తి ఊర్ధత్వంగా ప్రయాణం చేస్తుందో, మనకి హైయెస్ట్ ఈ బ్రెయిన్ సెంటర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయినప్పుడు మన ప్రాణశక్తి స్థితంగా ఇక్కడే ఉంటుంది. ఆ స్థితిలో ఉండే మన బాహ్య కర్మలు కూడా చేస్తాం గానీ, నేను చేస్తున్నాను, ఇది నా పని అని ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ దాని ఫలితం మీదే మనకి ఆసక్తి ఉంటుంది. అయ్యో! ఇది జరగలేదు అన్న దుఃఖం ఉంటుంది. జరిగింది అన్న ఆనందం ఉంటుంది. వీటన్నిటిని కూడా మనకి ఆహ్, ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ కానీ, ఆ థాట్స్ కానీ మనకు బాహ్యంగా చేసే కర్మలు ఎప్పుడుంటాయంటే, నేను చేస్తున్నాను అన్న అహంతో చేసినప్పుడే అలాంటి మా వాటికి అటాచ్‌మెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి. అది లేకుండా ఉండటానికే బుద్ధియోగ కర్మ అదే చెప్తున్నారు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్థితిలో ఉండి నువ్వు యుద్ధం చేసినప్పుడు నీకింకా కర్మ బంధము అనేది ఉండదు అని ఇక్కడి వరకు వివరించారు పరమాత్మ. ఇదంతా కూడా సమత్వ బుద్ధి యోగము మనం చాలా ప్రాక్టీస్ చేయాల్సిందంటే, గమనిక అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి పనిలో కూడా ఏం నేను చేస్తున్నాను అన్న భావనతో లేకుండా ప్రతీదీ ఇది భగవంతుడు నా ద్వారా చేపిస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి నేను వంట చేస్తున్నాను. ఇదంతా కూడా భగవంతుడు నా ద్వారా నా కుటుంబానికి, అంటే ఆ కుటుంబం అంతా కూడా మళ్ళీ పరమాత్మ ప్రతిబింబాలే. అట్లా అంత ఆ స్థితిలోకి వెళ్ళాలన్నమాట. దేనితోనూ అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఆహ్, అది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మొదటి వీడియో ద్వారా మనం 52, 53వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని విడివిడిగా తెలుసుకుందాము. దీని తర్వాత నేను మరో 2 శ్లోకాలు అక్కడే మనకి ఇంకా 6వ భాగంలోకి అడుగు పెడుతున్నాము. అర్జునుడు నోరు విప్పబోతున్నాడు. ఈ 54వ శ్లోకంలో. ఇంకా విని క్వెషన్స్ అడగటం మొదలుపెడతాడు. అది మనం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆహ్, అది నేను వీలైతే గురువారం కానీ, లేకపోతే శుక్రవారం కానీ ఆ సెకండ్ వీడియో రిలీజ్ చేస్తాను. సో, మనం ముందు సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 52వ శ్లోకాన్ని పాడించుకొని, మనం దాని లోతుల్లోకెళ్ళి చూద్దాం. ఓకే. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 52వ శ్లోకము. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. థ్యాంక్ యూ మేడం. యదా తే మోహకలిలం. సరే, దీనికి పద విభజన ఏంటో చూద్దాం. యదా ఎప్పుడైతే, తే బుద్ధిహి నీ యొక్క బుద్ధి, మోహకలిలం మోహము అనే కాలుష్యము, అంటే అదొక ఊబిలో ఉండిపోయి, వ్యతి తరిష్యతి పూర్తిగా బయటపడునో, తదా అప్పుడే శ్రుతస్య వినినట్టి, అంటే ఏంటి, ఆల్రెడీ విన్నాను, పూర్వ జ్ఞానము పూర్వం విన్నదాని విషయంలో శ్రోతవ్యస్య అంటే వినబోవునట్టి, అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. ఇహా పరలోకములకు సంబంధించిన సమస్త భోగముల నుండి నిర్వేదము, వైరాగ్యము గంతాసి పొందగలవు. అయితే దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే మనం ఈ బుద్ధి అజ్ఞానము అనే అంధకారము ఛేదించుకుంటుందో, అప్పుడే
ముందు విన్న విషయాల గురించి కానీ, తర్వాత వినబోయే విషయాలకు గురించి కానీ కూడా చలించకుండా నిర్లిప్తతతో ఉండును. అంటే ఇక్కడ మోహం నుండి బయటపడే ఈ మంచి చెడు మాటలు వినడంలో ఎలాంటి బాధ ఉండదు ఎవరికీ. ఇప్పుడు ఇదంతా కూడా మనకి బుద్ధి యోగం గురించి చెప్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ మోహం నుండి బయటపడతారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ శృతస్య, శ్రోతవ్యస్య ఈ రెండిటికి అంటే ఈ పూర్వం విన్న వాటికి, ఫ్యూచర్‌లో వినబోయే వాటి వీటి గురించి కూడా మనకి అనేక అర్థాలు వస్తాయి ఇక్కడ. అది ముందు ముందు చూద్దాం. కొంతేమో వేదాంత జ్ఞానం ఆల్రెడీ ఇంతకు ముందు విన్న జ్ఞానము దానికి అని అర్థం వస్తుంది. కొన్ని వర్షన్స్ మారుతాయి అన్నమాట. అది మన యోగానంద గారి ఎక్స్పాండెడ్ కామెంటరీలో చూద్దాం. అయితే ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఏంటో ఈ శ్లోకానికి చూద్దాము. ఒక యోగి ఎవరైతే తన బుద్ధి విచక్షణను అనంత బ్రహ్మ జ్ఞానము అంటే అనంత బ్రహ్మ జ్ఞానము అంటే మనం ఇప్పుడు గాడ్ టాక్స్ విత్ అర్జున చదువుతూ ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. అది అనంత జ్ఞానమే కానీ స్వయం ప్రకాశమైనది కాదు. మనకు అనుభవపూర్వకంగా లేదు ఇది. మనం దీన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ ఓహో ఇలా ఉంటుందా అన్న ఒక ఆ నాలెడ్జ్‌ని సేకరిస్తున్నాం అంతే కానీ, మనకి ఇది స్వయం ప్రకాశమైనదంటే కాదంటే మనకి గాఢ ధ్యాన సాధనలో లభించిన జ్ఞానం కాదు. అది దానినే జ్ఞానం అంటారు. అనంత బ్రహ్మ జ్ఞానము ఆ స్వయం ప్రకాశిత జ్ఞానం ఏదైతే ఉందో, అది అక్కడ స్థిరం చేసుకుంటాడో, తాను ఈ మాయాపూరితమైన ఇంద్రియాలకు కానీ, వాటి ప్రభావము చేత ఈ ఇంద్రియ ప్రలోభాలు మళ్ళీ ఆ ఫ్యూచర్‌లో వాటి నుండి ఒక కోరికలో నుంచి ఇంకో కోరిక అంటే ఆ ప్రలోభాలు కానీ, ఆ లోపల జనరేట్ అయ్యే ఆ ఫీలింగ్స్, భావనలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, పాత అలవాట్లు కానీ, భవిష్యత్తులో వాటి మాయాపూరితమైన ఈ ఆకర్షణ కానీ, వీటన్నిటికి దేనికి లొంగడనమాట. వీటన్నిటికి అతీతుడవుతాడు. ఎవరు? ఒక యోగి, జ్ఞాని అయిన యోగి. ఆత్మజ్యోతి ప్రకాశాన్ని దర్శించి జ్ఞానజ్యోతి వెలిగినప్పుడు ఆ అజ్ఞానాంధకారంలో నుంచి బయటకొచ్చిన యోగి వీటన్నిటి నుండి కూడా బయటపడతాడు. ఇంకా కోరికలు ఉండవు. దానివల్ల జనరేట్ అయితే ఒక వస్తువు మంచి కాస్ట్లీ వస్తువు కొనుక్కున్నానన్న ఒక ఫీలింగ్ లోపల ఏం జనరేట్ అవ్వదు. నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటాడు అంతే. ఉన్నా ఉండకపోయినా. అటువంటి స్థితిలో గురించి చెప్తున్నారనమాట. అదేంటంటే మనలో ఎవరు యోగి ఎక్కడుంటాడంటే మనమే. మన హయ్యర్ సెల్ఫ్, మన హయ్యర్ సెంటర్స్‌లో ఉంటే ఇలా జ్ఞానంతో, బుద్ధి విచక్షణతో, నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉంటాము. అదే లోయర్ సెల్ఫ్ మనలోనే కిందకి పడిపోయిన ప్రాణశక్తి ఆహ్, కిందే ఉంటున్న స్థితిలో ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఈ కోరికల చుట్టూ తిరుగుతాం. రెండూ మనమే. నిశ్చలంగా బుద్ధి ఉంటే మన హయ్యర్ సెల్ఫ్‌తో మనం కనెక్టెడ్‌గా ఉన్నాము. నిశ్చలంగా లేకుండా ఎప్పుడు కోరికలతో పరిగెత్తుతూ ఉంటే మన లోయర్ సెల్ఫ్ అంటే మనలో ఉన్న అధమమైన స్థితిలో ఉన్నాం మనం. అయితే యోగికి మాత్రమే ఇక్కడ ఒక యోగికి ఎంత ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఉంటాడు అనేది చెప్పి ఒక సామాన్య మానవుడి గురించి కూడా వివరిస్తున్నారనమాట. ఒక యోగికి మాత్రమే సత్పదార్థానికి ఇది మనకు అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఒక యోగికి సత్పదార్థానికి, అసత్పదార్థానికి ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. సత్పదార్థం అంటే ఏంటి? ఎన్నటికీ మార్పు లేనిది. నిర్మల నిశ్చల చైతన్యం మనలో ఏదైతే ఉందో అది సత్పదార్థం. అంత సర్వవ్యాపకమైనది. అయితే ఆహ్, అసత్పదార్థం అంటే నిత్యం మార్పు చెందుతూ ఉన్న ఈ ప్రకృతి బయట దృశ్యమాన ప్రకృతి ఏదైతే ఉందో అందులోనే ఈ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ అందులోనే. ఆ ప్రకృతి పదార్థము మార్పు చెందే అసత్పదార్థానికి సంబంధించినవే ఇవన్నీ. ఈ రెండిటికి ఉన్న క్లియర్‌గా ఆ లైన్ గీసినట్లు ఇది సత్పదార్థము, మార్పు చెందనిది, ఇది అసత్పదార్థము అనేది ఒక యోగికి మాత్రమే తెలుస్తుంది. ఈ ద్వంద్వత్వాలకు లొంగిపోకుండా ఒక యోగి అతీతుడవుతాడు. ఎవరు? ఆ జ్ఞాన ప్రకాశాన్ని ప్రాప్తింపచేసుకున్న యోగి. మామూలుగా కాదు. ఇది ఇంకా హయ్యర్ స్టేట్ గురించి చెప్తున్నారు. భావోద్వేగాలతో కలుషితం చెందడు. అదే చెప్పారు గదా! మోహకలిలం యదాతే మోహకలిలం. ఆ మోహకలిలం ఏంటి? భావోద్వేగాలతో తన మనసు ఇంకా కలుషితం చెందదు. గతంలో జరిగిపోయిన వాటిని గుర్తు తెచ్చుకుని దుఃఖించటం కానీ,
భవిష్యత్తులో ఏదో జరగబోయే దాని గురించి మనం నిత్యం ఆలోచిస్తూ భయపడటం కానీ ఒక యోగి చెయ్యడు. ఆయనే మనీషిణః. అయితే అద్భుతాలలోకి అద్భుతమైన ఆ బ్రహ్మానంద స్థితిని అనుభూతి చెందుతున్నందుకు ఎంతగానో ఆనందపడతాడు. ఈ ఇంద్రియ సుఖాల పట్ల కానీ ఈ ఇంకా ఏదైతే బాహ్యంగా తనకి లభించే ఒక నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా వాటన్నిటికీ నిర్లిప్తతతో ఉంటాడనమాట. ఓ ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు ఇంకా యోగికి. అవన్నీ కష్టపడి తెచ్చుకోవాల్సింది కాదు. ఆటోమేటిక్‌గా మన ప్రాణశక్తి హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అక్కడ ఎప్పుడైతే స్థితంగా కూటస్థుడి దగ్గరే ఉంటుందో, ఇది ఆటోమేటిక్‌గా జరిగే చేంజెస్. ఇవేం బలవంతంగా చేసేయి కాదు. మళ్ళీ ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఆహ్, చాలామందికి ఉండే కన్‌ఫ్యూజన్ ఏంటంటే, పరమాత్మ ఇది చెప్పేది హైయెస్ట్ స్టేట్ గురించి. నిర్వికల్ప సమాధి స్థితిలో గురించి, అక్కడ ఆ స్థితిలో ఉన్న యోగి గురించి చెప్తున్నారు. మనం ఇదంతా విని ఏం చేసుకుంటామంటే, బలవంతంగా ఇప్పుడు ఒక కోరిక నాకేదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలన్న కోరికొచ్చినప్పుడు, అమ్మో! లేదు పరమాత్మ ఇట్లా చెప్పారు. నిర్లిప్తతతో ఉండాలి అని చెప్పలేదు. ఆటోమేటిక్‌గా నిర్లిప్తత అనేది నీలో వస్తుంది అని చెప్తున్నారు. మనం ఈ హాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్ అంటే ఇంతే. ఎప్పుడైతే కోరిక జనరేట్ అయినప్పుడు అమ్మో! అమ్మో! భగవద్గీతలో ఎలా చెప్పారు అట్లా చేయకూడదంట అంటే ముందు నువ్వు అసలు ఏ సాధన చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? ఆహ్, ఎంత తన్మయత్వంతో ఎంత పరమాత్మతో లీనమైపోయి ఎన్ని క్షణాలు గడుపుతున్నావు? దాన్ని బట్టి ఈ నిర్లిప్తత అనేది ఇండిఫరెన్స్ టువర్డ్స్ ఈ ఔటర్ మనకేదైతే చేస్తున్నామో దాని మీద ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందది. బలవంతంగా ఎప్పుడైతే ఆ కోరికలను అణుచుకుంటామో, అది లెగుస్తుంది. ఇంకా ఒక స్ప్రింగ్ పైకి లెగిసినట్టే. దాన్ని తొక్కి పెట్టండి. ఎంతసేపు తొక్కి పెడతారు. దాన్ని ఒక్కసారి ఆ ప్రెషర్ రిలీజ్ చేసినప్పుడు ఎంత పైకి ఎగురుతుందో అది ఒక స్ప్రింగ్ మనకి పెన్స్‌లో గాని అన్నిట్లోనూ ఒక స్ప్రింగ్ తీసుకుంటే దాన్ని గట్టిగా ఇట్లా నొక్కి పెట్టేసినట్లే కోరికను అదుపు చేసుకోవటం అంటే బలవంతంగా. లోపలేమో కావాలి కావాలి అంటుంది. అమ్మో! లేదు లేదు లేదు. భగవద్గీతలో ఇట్లా చెప్పారు. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనుకుంటే రిలీజ్ చేయండి. ఎప్పుడో ఒకానొక టైంలో రిలీజ్ చేయక తప్పదు. అంత సప్రెస్ చేసి ఎవరు పట్టుకోలేం. రిలీజ్ చేసినప్పుడు అది పైకి ఎగురుతుంది ఆకాశాన్నంత. అట్లా ఎప్పుడు చేయకూడదు. మనలో ప్రాణశక్తి పెరగాలి. పెరగాలి, పెరగాలి, పెరగాలి. పెరుగుతూ ఉన్న మన సాధన స్థితి కూడా ఎలా ఉండాలంటే తన్మయత్వంతో ఉండాలి. కోరికలతో ఆహ్, ఉండేదిగా ఉండకూడదు. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేది. ఆ యోగి యొక్క మనసు ఇంక గత జ్ఞాపకాలతో కానీ, భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం కానీ చెయ్యదు. ఎప్పుడు కూడా నిర్మలంగా, నిశ్చయంగా ఈ వర్తమాన క్షణంలో ఉండి ఏం చేస్తున్నాడు దాని మీద ధ్యాస ఉంటుంది కానీ, అయ్యో! ఇది నేను మొన్న చేసినప్పుడు నాకు ఫలితం రాలేదే, మొన్న ఈమెయిల్ పంపించాను నా బాస్‌కి రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్‌ని ఏదో రీడూ చేసి మళ్ళీ పంపిస్తున్నాను. మళ్ళీ ఇలాగే అంటాడేమో. ఎందుకంటే ఇవన్నీ మనకు ఆలోచనలు ఎందుకొస్తాయి అంటే 95% మనం ఏదైతే జరిగిందో దానిని బట్టే మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఆ హ్యాబిట్స్ అనేవి అలాగే రన్ అవుతాయి. మన మైండ్‌లో నుంచి అయి పోవు. ఆ ప్రోగ్రామింగ్ మారాలి అంటే మనలో ప్రాణశక్తి పెరగాలి. హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్‌కి మనం శక్తిని పంపించాలి. అదే ఈ బుద్ధి యోగ కర్మ అనేది. అది నెక్స్ట్ ఏం జరుగుతుందో అని భయం కూడా ఉండదు. భవిష్యత్తు గురించి ఆలోచించటం ఉండదు. నా శ్రోతవ్యస్య నా శృతస్య ఇక్కడ దాని గురించి చెప్పారు. అందుకే అన్న దీనికి అర్థాలు మారతాయి. మనకు ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు డైరెక్ట్ మీనింగ్ ఒకలాగా ఉంటుంది. మనకిక్కడ పరమహంస యోగానంద గారు ఎక్స్‌ప్లెయిన్ చేశాయి. ఏంటి ఫ్యూచరు, పాస్ట్ నా శ్రోతవ్యస్య నా శృతస్య పాస్ట్ గురించి చెప్తున్నారన్నమాట. ఎప్పుడు ఎరుకతోనే ఈ సర్వవ్యాపితోనే అనుసంధానమై ఉంటాడు ఒక యోగి. అలాగే ఇంద్రియాలు చేసే గారడి కూడా చాలా ఎరుకతో గమనిస్తూ ఉంటాడు. ఒక కోరిక ఏదన్నా జనరేట్ అయిందనుకోండి, ఒకదేదో చూసినప్పుడు, ఆహా! మళ్ళీ వచ్చావా నన్ను మాయ చేయటానికి అన్నట్టు దానికొక స్మైల్ ఇస్తాడు కానీ, బలవంతంగా ఆ కోరికను అణుచుకోవటం కానీ, అయ్యో! వచ్చిందా నేను కొనుక్కోలేకపోతున్నాను అన్న బాధ, ఫీలింగ్స్ కానీ ఏదీ ఉండదు. చక్కగా ఎరుకతో ఈ జరుగుతున్న జగన్నాటకాన్ని వీక్షించే ఒక శ్రోతలాగా, ఒక ఆడియన్స్ లాగా, వ్యూవర్ లాగానే ఉంటాడు కానీ, గమనిక అనేది ఇంక అట్‌మోస్ట్ హైయెస్ట్ స్టేట్‌లో ఉంటాడు. అంటే గామా వేవ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్‌లో ఉంటాడనమాట. థట్ ఈస్ ద స్టేట్ ఇక్కడ చెప్పేది. వాటికింకా లొంగటం అనేది ఉండదు. చూసిందల్లా కొనుక్కోవాలి అన్న ఆలోచన ఉండదు. ఎంతో
నిర్లిప్తతతో ఉంటాడు. దీనికి ఆపోజిట్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఎవరైతే ధ్యాన సాధన పట్ల కానీ, ఆత్మ అన్న ఈ అంశం పట్ల కానీ ఉదాసీనత చూపిస్తాడో, అతని గురించి కూడా చెప్తున్నాడు. అతనెలా ఉంటుంది తన స్థితి అంటే, చెరసాలలో ఒక ఖైదీగా బంధించబడి ఉంటాడు. అట్లా బంధించబడి ఉన్నట్టు కూడా తెలియదు. మనం కూడా అంతే. ఇప్పుడు ఈ సాధనా మార్గాన్ని మొదలుపెట్టుకొని, ఈ జ్ఞానం అంతా తీసుకోకముందు మనం కూడా అంతే. ఈ ఇదంతా మామూలే కదా! కొనుక్కోవటం, తినటం, మనం దైనందిక జీవితం చేయటం ఇదంతా మామూలే కదా! ఇదే కదా అందరూ చేసేది అనుకుంటాడు గానీ, దీనికి మించిన జ్ఞానం ఉండదు కాబట్టి, ఆ చెరసాలలో ఆ కోరికలు అనే ఆ చెరసాలలో బందీగానే ఉంటాడు. ఇంద్రియ ప్రలోభాలకే లోబడిపోయి ఇంక నిత్యం గతంలో జరిగిన వాటి గురించి బాధపడటం. ఇప్పుడు చూసుకున్నానంటే 20 ఇయర్స్ అయిపోతుంది పెళ్ళిళ్ళయిపోయి, 30 ఏళ్ళయిపోతుంది పిల్లలు పెద్దోళ్ళయిపోయి, వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యే ఏజ్ వచ్చినా సరే, పాస్ట్‌లో నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఏదో అన్నారు అన్నది ఇంకా క్యారీ చేస్తారు. చాలా మందుంటారు. దిస్ ఈస్ నాట్ అన్‌యూజువల్. వెరీ కామన్ మనకి. అంత పాస్ట్‌కెళ్ళిపోయి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇంక అది మైండ్‌లో నుంచి తీయలేరు. ఇంక ఇటు లైఫ్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. మైండ్‌లో మాత్రం ఎప్పుడైతే ఆ వ్యక్తిని కలుస్తారో వెంటనే ఆ ఫీలింగ్ జనరేట్ అయిపోతుంది. అదిగో అప్పుడు ఆ మాట అన్నావు. నన్నిప్పుడు ఈ మాట అన్నావు. అలాగా ఆ గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి మళ్ళీ భయపడటం అనేది ఎవరు చేస్తారంటే సామాన్య మానవుడే చేసేది ఇదంతా. ఇలా ద్వంద్వత్వంలోని ఇరుక్కుపోయి నిరాశ, నిస్పృహలతో ఉంటాడు. ఆ నిరాశ, నిస్పృహలతో ఉన్నాను అన్న స్పృహ కూడా ఉండదనమాట. అది ఇంకా అల్టిమేట్ అది. భగవంతునితో ఇవన్నీ ఏది మనలో ఉండే కోరికలు కానీ, మన మైండ్ అంతా కూడా నిరాశతో నిండిపోయి ఉన్న ఈ మనసు ఏదైతే ఉందో, భగవంతునితో ఐక్యము కానివ్వవు. ఈ ఎటర్నల్ నౌ, ఈ వర్తమాన క్షణం, ఈ శాశ్వతమైన మనది అన్న ఈ నౌ మొమెంట్ ఏదైతే ఉందో, అక్కడ నిన్ను ఉండనివ్వవు. ఇవేవి కూడా ఎప్పుడు కూడా అస్థిరమైన భూత భవిష్యత్తులతోనే తిరుగుతూ ఉంటాడు సామాన్య మానవుడు. ఎందుకంటే ఈ వర్తమాన క్షణం ఇప్పుడు ఉన్నాడు అంటే మనసెక్కడో ఉంటుంది. నేను 1 మంత్ ఎగో ఎక్కడో వెకేషన్‌కెళ్ళాను. అబ్బా! అప్పుడు బావుంది. ఇప్పుడేంటి ఇట్లా కంప్యూటర్ ముందు కూర్చొని నేను వర్క్ చేయాల్సొస్తాంది. ఇట్లా ఆ మనసు అనేక రకాలుగా చింతన చేస్తూ ఉంటుందనమాట. అయితే ఈ మనకి ఈ హ్యాబిట్స్ కానీ, లోపల సబ్‌కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా మనం ఏదైతే చేస్తున్నామో ఒక ఆటో పైలట్ మోడ్‌లో నుంచి కాకుండా, కొత్తగా ఏదో ట్రై చేసే ఒక ప్రయత్నం చేస్తామే, ఆ చిన్న ప్రయత్నం కానీ, ఆ వచ్చే ఆలోచన కానీ, మన పాత హ్యాబిట్స్ బ్రెయిన్‌లో ఏదైతే నరాలు ఆ సర్క్యూట్స్ టైట్‌గా ఫార్మ్ అయిపోయినాయో, ఆ ఒక్క ఆలోచన చాలు. నేను ఈరోజు కొద్దిగా ఏదో డిఫరెంట్‌గా చేస్తాను నా రొటీన్ అనేది ఆ వైరింగ్ అనేది కొంచెం కొంచెం సడలటం మొదలవుతుంది. కొంచెం కొంచెం కట్ చేసుకుంటాం మనమే ఆ వైర్స్. కంఫర్ట్ జోన్‌లో నుంచి ముందు బయటికి రావాలి. ఇంకిదే నేనింతే అన్న కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. నా కంఫర్ట్ జోన్‌లో నుంచి నేను బయటకొద్దాము అన్న ఆలోచన ఇట్‌సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు పుష్ యూ ఫార్వర్డ్. అయితే మనం గాఢ ధ్యాన సాధన చేస్తున్నప్పుడు సాధకుడుకి ఇప్పుడు ఈ అవగాహన ఏదైతే ఉందో, ఏది నేను ఈ ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఎటువంటి ఇది ఉండదు. హైయర్ సెంటర్స్‌కే నేను ప్రాణశక్తి అనేది వెళ్తోంది. ఇవన్నీ కూడా ఏంటి బాహ్య కర్మల మీద నిర్లిప్తతతో ఉండటం, కోరికలు కానీ ఇవన్నీ ఎప్పుడు ఇయన్నీ కూడా అనేక దశలలో చేరుకుంటాడనమాట. మనకొక అవగాహన రావాలి. ఒక సిట్యుయేషన్ బట్టి ఇవన్నీ కూడా మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ మారేదేంటంటే దే ఆర్ ఇన్ దే హ్యాపెన్ ఇన్ స్టేజెస్. అది మనకి ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు క్రియాయోగులు ఓంకార క్రియ ధ్యాన సాధన చేస్తారు. ఆహ్, దాని ద్వారా ఓంకార క్రియ ద్వారా అన్ని బాహ్య శబ్దాలకు అతీతంగా అంటే బయటికి ఓంకార్ చాంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మనకి బయట వచ్చే శబ్దాలు వినిపిస్తాయి గానీ, బట్ అవర్ మైండ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ దట్ ఓంకార. ఆ శబ్దంతోనే ఉన్నాం కాబట్టి, ఈ బాహ్య శబ్దాలకు ఆహ్, అతీతంగా ఉండి వాటికి ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వడనమాట. ఈ ఔట్‌సైడ్ వచ్చే సౌండ్స్‌కి. సూక్ష్మ శరీరం నుండి వచ్చే ఆ ప్రకంపనలు వైబ్రేషన్స్ ఒస్తాయి. ఆ వైబ్రేషన్స్‌తో ఒక శబ్దం అనేదొస్తుంది. దాని మీదే దృష్టి కేంద్రీకరించినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంద్రియాలు చేసే శబ్దాన్ని
అధిగమిస్తాడు. అంటే ఏంటంటే వినడం మానేస్తాడు. అదేదో వస్తుంది కానీ మనం ఎప్పుడు ఒక శబ్దానికి అటాచ్ అవుతాము, ఒక దృశ్యానికి అటాచ్ అవుతాము అంటే మనసు వెళ్ళి దానికి సంగమించినప్పుడే మనం దానితో పాటు ప్రయాణం చేసేస్తాం. ఏది నేను ధ్యాన సాధన చేస్తున్నాను కానీ బయట ఎక్కడో ఒక శబ్దం వినిపిస్తోంది అన్నప్పుడు మన మనస్సు ఆ శబ్దానికి ఎప్పుడైతే సంగమిస్తుందో అప్పుడే మనం దానితో మళ్ళీ ఇంకొక ఆలోచన కానీ ఏదన్నా జనరేట్ అయ్యేది. ఎప్పుడైతే మన మనస్సుని లోపల ఓంకార క్రియ చేసేటప్పుడు అక్కడ అది నేను దాంతోనే ఉన్నాను అన్నప్పుడు ఇంక నాకు ఆ బయట శబ్దంతో పాటు నేను వెళ్ళిపోను అన్నమాట. అది దానిని అధిగమిస్తాడు అని చెప్తున్నారు. అది ఫస్ట్ స్టేజ్‌లో జరుగుతుంది. మీకు గుర్తున్నట్లయితే మనకు అర్జున విషాద యోగంలో 15-18 శ్లోకాల వరకు కాంక్షల్స్ గురించి నేర్చుకున్నాం. ఏది మనకి పంచపాండవులు యుద్ధ భేరి వాళ్ళు ఒక శబ్దాన్ని శంఖాన్ని పూరిస్తారు. ముందు భీష్మ పితామహ శంఖాన్ని పూరిస్తారు. దాని తర్వాత పంచ పాండవులు కూడా పూరిస్తారు. దానితో మనం జ్ఞానాన్ని అందుకున్నాం. ఏమిటి ఆ శంఖం ద్వారా వచ్చే ధ్వని మన సూక్ష్మ శరీరంలో ఎప్పుడైతే మనకి ఓంకార ఈ క్రియ చేస్తున్నామో దానితో ఒక్కొక్క చక్ర దగ్గర ఒక్కొక్కలాంటి ధ్వని వినిపిస్తుంది అన్న దాని గురించి నేను కొద్దిగా రివ్యూ చేస్తాను ఒక క్విక్‌గా. దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మీకు వీలుంటే ఇంట్రెస్ట్ ఉంటే గనక దాన్ని కూడా ఒకసారి మీరు రివ్యూ చేసుకోవచ్చు. అయితే మూలాధార దగ్గర సహదేవుడు రిప్రజెంట్ చేసేది. అదేంటంటే ఆయన శంఖం పేరు మణిపుష్పక. అక్కడి నుంచి వచ్చే సౌండ్ ఏంటంటే హనీ బీ. మనకి ఈ బంబుల్ బీ ఈ తేనెటీగ చేసే శబ్దం లాగా ఉంటుందన్నమాట మణిపుష్పక సౌండ్. అది మనకి సవితర్క సమాధి స్థితిని అక్కడ తెలుసుకుంటారు. అయితే స్వాధిష్టాన దగ్గర నకులుడు రిప్రజెంట్ చేస్తున్నాడు. తన శంఖం పేరు సుఘోష. అక్కడ వచ్చే శబ్దం ఏంటంటే వేణువు. వేణువు చేసే ఒక మధురమైన శబ్దము సుఘోష. సవిచార సంప్రజ్ఞత సమాధిని సూచిస్తుంది అక్కడ. మణిపుర చక్ర దగ్గర ఎవరు? అర్జునుడు. ఆయన శంఖం పేరు దేవదత్తము. ఇక్కడ వచ్చే శబ్దం ఏంటంటే వీణ మీటినట్లు వచ్చే శబ్దము. ఇక్కడ సనంద సంప్రజ్ఞత సమాధి. వీటన్నిటి స్థితుల గురించి కూడా మనం తెలుసుకున్నాం అక్కడ. ఇక్కడ తర్వాత వచ్చేసి భీముడు అనాహత చక్రం దగ్గర ఆయన శంఖం పేరు పౌండ్రము. పౌండ్రం దద్భం. ఆయన అక్కడ పౌండ్రం చేసే శబ్దం ఏంటి అనాహత చక్రం దగ్గరే అంటే ఒక గంట మోగించినట్టు వచ్చే శబ్దము. అక్కడ మన స్థితి ఏంటంటే సస్మిత సంప్రాజ్ఞత సమాధి. యుధిష్ఠరుడు వచ్చేసి విశుద్ధ చక్రం దగ్గర ఆయన రిప్రజెంట్ చేస్తారు. అక్కడ ఆయన శంఖం పేరు ఏంటి అంటే అనంత విజయ. ఇది ఒక సముద్రపు హోరు. అసంప్రజ్ఞత సమాధి స్థితిని రిప్రజెంట్ చేసే స్థితి ఇది యుధిష్ఠరుడిది. ఇది తర్వాత వచ్చేసి ఆజ్ఞాచక్ర దగ్గర మనకి శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం. అక్కడ ఆజ్ఞాచక్ర దగ్గర ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఓంకార నాదం, ఆది ప్రణవనాదం మనకు అక్కడ వినిపిస్తుంది. ఇది సవికల్ప సమాధి స్థితి. ఇంకా దానిపైన ఉండేదే సహస్రార స్థితి. అది నిర్వికల్ప సమాధి స్థితి. ఇంకా అక్కడి నుంచి డ్రాప్ అవటం అనేది ఉండదన్నమాట. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే అదే ముందు ఈ శబ్దాలు వినబడినప్పుడు మనకి బాహ్య శబ్దాలు ఇంకా వినబడవు అని చెప్తున్నారు. ఈ సూక్ష్మ శరీరం నుండి వచ్చే శబ్దాల నుండి కూడా ఇంకా ముందుకు వెళ్ళి అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం అని చెప్పాను కదా, ఆది ప్రణవనాదం ఓంకారనాదం వినబడుతుంది. ఆ శబ్దంలోనే ఇంకా ఆ శబ్దానికి కూడా మనం డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. ఇంకా దాంట్లోనే ఇంకా లయమైపోయినప్పుడు ఆ శబ్దంలోనే ఆత్మజ్యోతి దర్శనం కలుగుతుంది. అక్కడ ఆ ఓంకారనాదంలో ఆత్మజ్యోతి దర్శనము, తర్వాత భగవంతుని జ్యోతిగా అక్కడే దర్శిస్తానమాట. ఆ కాంతిలోనికి కూడా ఇంకా చొచ్చుకొని పోయి ఇంకా అంతా దాంట్లోనే ఇంకా లయం అయిపోయినప్పుడు ఏంటంటే మనం విశ్వ చైతన్యంతో అనుసంధానము అవుతాము. అప్పుడే ఆ స్థితిలోనే ఇప్పుడు ఆత్మజ్యోతి దర్శనము. ఇంకా అందులో నుంచి కూడా మనకి ముందుకెళ్ళేది ఏంటి అంటే విశ్వ చైతన్యం, ద కాస్మిక్ కాన్షియస్నెస్ తో ఇంకా పూర్తిగా మనం మర్జ్ అయిపోయాం అనమాట. అదే జీవాత్మ పరమాత్మలో లయమైపోవడము. అక్కడే మనకి బ్రెయిన్ హయ్యర్ సెంటర్స్ లో కూడా మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అక్కడ గుల్లల్లాగా ఉంటాయి వెంట్రికల్స్ అని. ఆ థర్డ్ వెంట్రికల్ దగ్గర మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయినప్పుడు ఏంటి అంటే
అదే మనకి జీవాత్మ పరమాత్మలో లయమైపోవటము. అక్కడ పురాణ పురుష యుగరాజులో కూడా మనకి లాహిర్ మహాశయులు చెప్తారు, అది ఒక డోర్ ఓపెన్ చేసుకున్నట్లు, తోసుకున్నట్లు ఓపెన్ అవుతుంది అక్కడ. అంటే రంధ్రాలు ఉంటాయి అక్కడ. మనకి ఈ శాస్త్రంలో చెప్పుకోవాలంటే బ్రహ్మరంధ్రం అంటారు. మన బ్రెయిన్ లో కూడా సెంట్రల్స్, ఆ గొల్లల్లోకి వెళ్ళటానికి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రం ఓపెన్ చేసుకున్నట్లు ఇట్లా పుష్ చేసినట్లు ఉంటుంది అక్కడ. ఆ అదే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వటం, అదే పరమాత్మలో లయం అవటం అని. అది ఇంకా అల్టిమేట్ స్టేట్ అన్నమాట. సో అది మనకి ఈరోజు తెలుసుకున్న ఈ శ్లోకం, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి, దీనికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం అదే అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆ బుద్ధి మన స్థిరంగా ఉంటుందో హయ్యర్ సెంటర్స్ లో, మనం ఇంకా ఈ మోహ కలిలం, ఈ బాహ్యంగా వచ్చే ఈ కోరికల గురించి కానీ వీటితో వెళ్ళిపోవటం ఉండదు. ఇంకా భూత భవిష్యత్, శ్రోతవ్యస్య శ్రుతస్య అన్నారు కదా, అంటే పాస్ట్ ఫ్యూచర్ గురించి ఇంకా మనకి ఆ చింతన ఉండదన్నమాట. అదే ఒక యోగి యొక్క స్థితి అని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు పరమాత్మ. మరి దీని తర్వాత మనం 53వ శ్లోకానికి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 53వ శ్లోకము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. థ్యాంక్ యూ మేడం. సో ఈ 53వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం. యదా, ఎప్పుడైతే, శృతి విప్రతిపన్న, వేరు వేరు వేద వాక్యాల చేత వినడం వలన చలితమైనదో, తే నీ యొక్క బుద్ధి సమాధౌ పరమాత్మయందు, నిశ్చల అటు ఇటు పోకుండా నిశ్చలంగా, అచల స్థిరంగా, స్థాస్యతి దృఢంగా నిలబడి ఉంటుందో, తదా అప్పుడే యోగమును భగవత్ సాక్షాత్కారాన్ని అవాప్స్యసి పొందగలవు. దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. అంటే మనకి వేదాంత శ్రవణం చే చలించిన ఈ మనస్సు ఎప్పుడైతే యోగము చే నిశ్చలమగునో అప్పుడు జ్ఞానయోగమును దానిచే సాముజ్యమును పొందగలవు. కేవలం వేదాంత శ్రవణముచే బుద్ధి నిశ్చలం కాదు, యోగనిష్ఠానము వలనే బుద్ధి నిశ్చలమగును అని తెలియజేయడమైనది. ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే, అదే నేను ముందు కూడా చెప్పాను, ఈ వేదాంత శ్రవణం మనకి ఇప్పుడు యూట్యూబ్ డిస్కోర్సెస్ కానీ ఎన్నో వచ్చేస్తున్నాయి, చాలా చెప్పేస్తున్నారు. ఒకటి మంత్రాల ద్వారా కానీ, లేకపోతే మనకి ఏదన్నా ఒక ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆధ్యాత్మిక అంతరార్థాలు, ఇవన్నీ లోతుల్లోకి వెళ్ళి చాలా గొప్పగా వివరిస్తున్నారు. కానీ ఇవి జస్ట్ ఈ వెంట మూలానే నేను ఇంకా బుద్ధి నిశ్చలం అయిపోయింది, నేను ఎంతో జ్ఞానిని అంతా, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నాలాగా బుక్ చదివేసి చెప్పటం అంటే ఇది వేదాంత జ్ఞానం కాదు. జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, పుస్తకంలో ఉన్నదే చెప్తున్నాం. కానీ అది మనకు అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు వరకు కూడా మన సాధన కొనసాగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ నాకు నేను ఎప్పుడు రిపీట్ చేసుకొని చెప్పేది అంతే, జస్ట్ బికాజ్ ఇదేం నువ్వేం జ్ఞానివి కాదు, ఎక్కువ చేయకు అని నాకు నేను రోజు చెప్పుకుంటాను. లేకపోతే అహం అనేది చక్కగా పాము బొసగొట్టినట్టు కొడుతుంది. ఆ అహం జోలికి దాన్ని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మనకి జ్ఞానం తీసుకునేటప్పుడు కానీ, అది ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ కూడా చాలా డౌన్ టు ఎర్త్, ఏది ఇదంతా కూడా పరమాత్మ చేయిస్తున్నారు అన్న ఆ దృష్టితోనే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఆ డాంబిక ప్రదర్శనలు చెయ్యకూడదు. అదే ఇక్కడ చెప్పేది ఈ శ్లోకం ద్వారా. వేదాంత శ్రవణంతో మనకు మనస్సు చలిస్తుంది, అది యోగం చేతనే నిశ్చలమవుతుంది అని చెప్తున్నారు.
ఇక్కడ యోగానంద గారు ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారు చూద్దాం. మనకి ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో కొట్టుకుపోతూ ఒక ఓడ, అది ఒక షిప్ ఉంది, ఒక నావ. అది ఎలా అయితే ఒడ్డుకు చేరుకుని గట్టిగా దానికి లంగరు వేస్తాం. లంగరు వేసి అక్కడ కట్టేసినప్పుడు ఒక భద్రతను పొంది ఇంకా సముద్రంలోకి కొట్టుకుపోదు అన్న స్థితికి ఎప్పుడైతే వస్తుందో, అదే విధంగా ఒక సాధకుడు ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది సమాధి స్థితిలో స్థితంగా నిలిచి ఉంటాడో, తాను ఈ అనేక వేదాంతాలచే కలత చెందిన తన బుద్ధి ఈ సమాధి స్థితిలో తన ఆత్మ యొక్క అంతిమ గమ్యమైన యోగ స్థితి అంటే ఆ పరమాత్మలో ఐక్యమైన స్థితిని పొందుతాడు. ఇక్కడ వరకు ఏం చెప్తున్నారు మరి? ఆ ఆ సమాధి స్థితిలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది స్థితంగా నిలిచి ఉంటాడో, ఇంకా తనకి ఈ వేదాంతాల ఈ ఎప్పుడు వరకు ఏంటంటే, మనకు ఆ స్థితికి చేరే వరకు కూడా ఇది ఒక వీడియో వింటాం, ఇది బాగున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక ఛానల్కి వెళ్తాం, అది వింటాం, అది బాగానే ఉంటుంది. తర్వాత ఇట్లా 2-3 విన్న తర్వాత ఇదేంటి వాళ్ళు ఇలా చెప్పారు, ఇదే గురించి వీళ్ళు ఇలా చెప్పారే, ఒకలాంటి చంచలత కానీ ఇంకా మనకి బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇన్ని వినేపాటికి అయ్యో ఇదేంటి అంత కన్ఫ్యూజన్స్ వచ్చేస్తున్నా, ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం మనం. అదే చెప్పేది, అది మనకి సమాధి స్థితిలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఒక యోగి ఇంక తనకి స్థిరంగా ఉంటాడనమాట. ఇట్లా వేదాంతాలచే ఏదైతే వింటున్నాడో దాని చేత కలత చెందడు, బుద్ధి నిశ్చలంగా ఉంటుందన్నమాట. అయితే ఆ ఐక్యమైన స్థితి వరకు కూడా మనం జాగ్రత్తగా అట్లా సాధన చేస్తూ ఉండాలి. విన్నాం అంతేకాని దాన్ని మనకి ఎఫెక్ట్ అయ్యేటట్లు అంత ఫీల్ అయిపోకూడదు. ఓకే, సరే విందాం వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నట్లు కొంచెం అంటి ముట్టనట్టుగానే ఉండాలి ఏదైనా సరే. ఇంకా ఆ స్థితి గురించి వేరు పడటం, సెపరేట్ అవ్వటం అనేది ఉండదు. ఎవరు ఆ యోగి ఎప్పుడైతే మనకి అంతిమ గమ్యం ఆ యోగ స్థితి, ఆ పరమాత్మలో ఐక్యమైపోయిన స్థితి పొందుతాడో ఇంకా అక్కడి నుంచి బయటికి రావటం ఉండదు. అసలు కూటస్థ చైతన్య స్థితి అంటేనే మనకి జీవాత్మ అక్కడ కనెక్ట్ అయిపోయినప్పుడు ఇంకా ఆ తర్వాత స్థితికి ఇక్కడి నుంచి పడిపోవటం అనేది ఉండదు. ఇంకా ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతాం, పరమాత్మలో లయం అయిపోతాం. ఇంకా లయం అయిపోయిన తర్వాత ఇంకా దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్. ఈ స్థితికి ఉన్నప్పుడే ఇంక అది కిందకు జారిపోతాము అన్న ప్రమాదం ఉండదు. కానీ అక్కడ కూడా అదే సవికల్ప సమాధి స్థితికిను నిర్వికల్ప సమాధి స్థితికి ఉన్న తేడా అదే. ఇక్కడేమో సవికల్ప సమాధి స్థితి అంటున్నాం అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్కసారి ఇన్ రేర్ సర్కమ్స్టాన్సెస్ లో అక్కడి నుంచి కూడా కిందకి పడిపోయేది ఉంటుంది. అంటే బాహ్యంగా మనం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం భావోద్వేగాలకు లోనవ్వటం కానీ, మళ్ళీ ఏదో కొంచెం ఆ కర్మ బంధం అంటుకోవటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకా కాస్మిక్ కాన్షియస్నెస్ ఆ నిర్వికల్ప సమాధి స్థితికి అంటే పరమాత్మలో లయమైపోయిన స్టేట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా దట్ ఈస్ ఇట్. ఇంకా కిందకు పడిపోవటం అనేది ఉండదు. దాని గురించి చెప్తున్నారు అనమాట, సెపరేట్ అవటం ఉండదు అని. మనకి 52వ శ్లోకం ద్వారా బాహ్య ఇంద్రియాల ఘోష నుండి మనం అధిగమించి మాయకు అతీతంగా భగవంతునితో నిత్యం ఆనంద స్థితిని అనుభూతి చెందడం, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు మనకి. అది కదా మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ డిఫరెంట్ స్టేట్ని దశలని చెప్పుకున్నాం. ఇక ఈ 53వ శ్లోకం ద్వారా ఒక సమాధి స్థితి మాత్రమే మనల్ని అంతిమ గమ్యానికి చేర్చగలదు కానీ వేదాంత జ్ఞానము కాదు అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం అందరం కూడా సాధన చేయాలి. జ్ఞానం అనేది కొద్ది కొద్దిగా వింటూ సాధన మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని మనం ఇంకా గాఢ స్థితిలోకి వెళ్ళాలి అనుకోవాలి. దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ వేదాంత జ్ఞానానికి కాదు అని ఇక్కడ క్లియర్గా పరమాత్మ చెప్తున్నారు. ధ్యాన సాధన మొదలు పెట్టినప్పుడు మనం ఇంద్రియాలని మనస్సుని నియంత్రించుకుంటూ అలవాట్లు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఆ స్టేట్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు సందేహాలు కూడా వస్తూ ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి. ఎవరినో అడుగుతూ ఉంటాము, బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనస్సు ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదు, పరిపక్వత రాలేదు. ఈ స్టేజ్లో మనస్సు ఎంతో గందరగోళానికి గురి అవుతుంది. చెప్పేవాళ్ళ మాటలు కానీ పుస్తకాల్లో కానీ ఒకదాన్నొకటి ఒక్కొక్కసారి ఇందాక చెప్పుకున్నట్టు కాంట్రడిక్ట్ చేస్తాయి. ఒకళ్ళు ఇదంటారు, ఒకళ్ళు అదంటారు. కానీ కొన్ని పరస్పర విరుద్ధంగా అట్లా కనిపిస్తాయి. ఆ మనస్సు చంచలతకి ఆ స్టేట్లో ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్కి గురి అవుతుంది అనమాట. ఈ నిజమైన మనకి ట్రూ స్క్రిప్చర్స్ ఎప్పుడైతే మనం చూస్తామో, భగవద్గీత కానీ వేదాలు కానీ బైబిల్ కానీ ఇలాంటివి ఎప్పుడైతే మనం
వాటిని అర్థం చేసుకోవటం ట్రై చేస్తామో, అందులో ఏంటి ఆత్మ గురించి, పరమాత్మ గురించి, వాటన్నిటి గురించి ఇంకా నిగూఢమైన జ్ఞానం ఉంటుంది అందులో. ఏది మనకి ట్రూ స్క్రిప్చర్స్, ఈ భగవద్గీత వీటిలన్నిటిలో కూడా, ఈ మహాగ్రంథాల్లో. అప్పుడు తెలుస్తుంది, ఓ ఇదంతా అసలు యాక్చువల్గా చెప్పేదంతా ఒకటే, ఈ మహాగ్రంథాలంతా చెప్పేదంతా ఒకటే, ఈ మత గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా ఒకటే. మనలో అర్థం చేసుకునే పరిపక్వత లేనప్పుడు ఏంటి ఇట్లాగే గందరగోళంగా అనిపిస్తుంది. కానీ అందరు చెప్పేది ఒకటే. అది నా ప్రాబ్లం, నాలో కొంచెం ఆ మెంటల్ ఎనర్జీ పెంచుకోవాలి, అప్పుడే నాకు జ్ఞానం ఇదంతా కూడా అర్థమవుతుంది అని అప్పుడు అర్థమవుతుంది అనమాట. అందులో ఈ పై అర్థాలు కాకుండా నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి ధ్యాన సాధన ద్వారా ఒక జాగృతమైన అంతఃస్ఫురణ, దాని ద్వారా మాత్రమే మనకి వినే జ్ఞానం కూడా అర్థం అవ్వాలి. ఈ పెద్ద పెద్ద గ్రంథాల్లో ఆత్మతత్వ జ్ఞానాన్ని ఇవన్నీ అందిస్తున్నారు, కానీ అది మనకు అర్థం అవ్వాలి అంటే ఆ సాధన ద్వారా మనలో జాగృతమయ్యే ఆ ఇంట్యూటివ్ కెపాసిటీ, అంతఃస్ఫురణ జాగృతం అయినప్పుడే ఇవంతా కూడా అర్థం అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక సద్గురువు యొక్క ప్రాముఖ్యత, ఆయన పట్ల శిష్యుడికి ఉండవలసిన విధేయత, ఆ గురువు నిర్దేశించిన ఒక సాధన మార్గాన్ని నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా అనుసరించడం గురించి నొక్కి చెప్తున్నారు. ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు. గురువు గురించి టైం టు టైం చెప్తూనే ఉన్నారు, ప్రాముఖ్యత గురించి ఇందులో కూడా చెప్తున్నారనమాట. గురువు ఉపదేశించిన సాధనా మార్గం ద్వారానే, ఇంతకు ముందు మన శ్లోకంలో కూడా చెప్పుకున్న విధంగా ఏంటంటే, సమాధి స్థితిలో ఒక ఇంకా ఇంకా దేనికి మనం చెలించని ఒక యోగ స్థితిని పొందుతాము. అట్లా స్థిరత్వాన్ని సాధించిన ఆత్మ ఇప్పుడు పరమాత్మలో లయమయ్యి నిత్య పరమానంద స్థితిని పొందడానికి సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ యోగం. ఇది యోగంలో అంతిమ స్థితి. ఏది? ఆ పరమానంద స్థితి, పరమాత్మలో లయమైపోయిన స్థితి ఎప్పుడు సాధిస్తాం మనం అంటే, ఒక గురువు ద్వారా నిర్దేశించబడిన సాధనా మార్గాన్ని పట్టుకొని ఆయన మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనకి ఫిజికల్గా ఇక్కడ ఉండక్కర్లేదు, ఎనర్జీ ఫీల్డ్లో మన చుట్టూతా మనకి ఆ సూక్ష్మంగా మన ఎప్పుడు కూడా గైడ్ చేస్తూనే ఉంటారు. ఆ యోగ స్థితి మనం పరమాత్మలో లయమయ్యే వరకు కూడా గురువు మనకి అదృశ్యంగా కానీ బాహ్యంగా మనకి ఆ, ఒక రూపంలో కానీ మనకి ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. ఆ యోగంలో అంతిమ స్థితికి మనం చేరుకునే వరకు. ఈ స్థితికి చేరుకున్న సాధకుడు ఇక కిందకి పడిపోవటం అనేది ఉండదు. ఎప్పుడు దేవుని నుండి వేరు కావాలి, ఇంకా దానికి ఆ వేరు అవుతానేమోనన్న భయము అక్కర్లేదు. ఎందుకంటే ఇంకా లయం అయిపోయాడు, ఇంకా వేరు అవటం అనేది ఉండదు. ఆ, ఆ, వచ్చేసి మళ్ళీ భగవంతుడి నుంచి వేరయ్యి నేను బాహ్య కర్మలు చేయాలంటే లేదు. అదే ఇప్పుడు పరమహంస యోగానంద గారు కానీ, మహాగురువులు కానీ, వాళ్ళందరూ లాహిర్ మహాశయులు వీళ్ళందరూ వాళ్ళు అటువంటి జీవనమే జీవించి మనకి చూపించారు. ఇది నిర్వికల్ప సమాధి స్థితి, మేము అన్నీ చేస్తాము. మరి ఎంత వెస్టర్న్ వరల్డ్ ఈ అమెరికాకు వచ్చి ఎంత పెద్ద సంస్థను నడిపి ప్రపంచానికే క్రియాయోగాన్ని అందించారు పరమహంస యోగానంద గారు. అంత స్ప్రెడ్ చేశారు ఇండియా నుంచి. అంటే ఆయన నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి ఇవన్నీ చేశారు, అంత పెద్ద ఆర్గనైజేషన్ ని రన్ చేశారు. మహాగురువులు అందరూ కూడా అంతే. వాళ్ళు ఉన్న స్థితి భగవంతునితో పూర్తిగా అనుసంధానం అయిపోయి ఉన్న స్థితి. ఆ స్థితిలో ఉండే ఇప్పుడు ఒక శిష్యుడు ఏదైనా తప్పు చేస్తున్నారంటే ఆ కోప్పడేవారు. ఆ కోప్పడేటప్పుడు ఇట్లా బయటికి ఒకటి రావటం, ఏదైతే చెప్పాలో చెప్తున్నారు, మళ్ళీ అంతర్ముఖం అయిపోవటం. ఏదైతే పని చెయ్యాలో అది బాహ్యంగా రావటం, ఆ పని చేయటం, మళ్ళీ అంతర్ముఖం అయిపోవటం. అదే నిర్వికల్ప సమాధి స్థితి. ఇంకా ఆ స్థితికి వచ్చినప్పుడు భగవంతుడి నుంచి అమ్మో నేను ఇక మళ్ళీ ఈ కర్మ చేస్తే, ఇటువంటి చర్య చేస్తే నేను దూరం అయిపోతానా అన్న భయం లేదు. దూరంగా వచ్చి కర్మ చెయ్యాలా అన్న అవసరమూ లేదు. సో దే ఆర్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ సుప్రీం కాస్మిక్ కాన్షియస్నెస్ తో లయమైపోయిన స్థితి. ఇదే మనం 53వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మరి రేపు కానీ నేను శుక్రవారం కానీ 54 మరియు 55 శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని వివరిస్తాను. 54వ శ్లోకంలో అర్జునుడు ఇంకా నోరు విప్పి
క్వెషన్ అడగబోతున్నాడు. అది మనకి నెక్స్ట్ భాగం 6వ భాగంలోకి అడుగు పెడతాము. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా విని, అర్థం చేసుకొని, అది మనం ఇంక ప్రాక్టీస్ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రాక్టీస్. ఇప్పుడు పరమాత్మ ఏదైతే వివరించబోతున్నారో, అది ఇంకా నేను చెయ్యలేనేమో అన్న సంశయం లేకుండా ఐ యామ్ డూయింగ్ ఇట్. దట్స్ ఇట్. ఐ యామ్ ఇన్ ద నౌ మొమెంట్ అన్నట్లు ఈ వర్తమాన క్షణంలో ఉండటమే ప్రాక్టీస్ చేస్తూ మనం అది సాధనలో పెట్టాలి. ఊరినే వినేసి వెళ్ళిపోవటం కాదు. ఆహ్, నేను ఇలాగే గట్టిగానే చెప్తాను. స్ట్రాంగ్‌గా, ఫర్మ్‌గానే చెప్తాను. బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఫన్ అండ్ జోక్ కాదు. భగవద్గీత అంటే మనం ప్రాక్టీస్ చేయాల్సిన సాధనా గ్రంథం. యోగ సాధనా గ్రంథం. యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మనకి యోగ సాధనా మార్గాన్ని నేర్పి, దీని ద్వారా ఇలాగే ఉండండి మీరు అని నిర్దేశించిన గ్రంథం ఇది. దీంట్లో ఇంకా బయట చుట్టూ తిరగటం కాదు, నేను ఇది చేస్తాను, అది చేస్తాను కాదు. దిస్ ఈజ్ ఇట్. దట్స్ ఇట్. అంతే. మళ్ళీ వచ్చే శ్లోకం ద్వారా అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. స్వస్తి.